వచ్చినటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లని హస్తగతం చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం కాస్త ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అధికార పక్షం ఇప్పుడు. అందులో రాజ్యసభ సభ్యులు వచ్చాడు 50-50 తీసుకున్నారు, రాజీనామాలు చేయించి. ఇవన్నీ సామధాన భేద దండోపాయాల ద్వారా. ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా ఆ రూట్‌లో, అట్లాగే లోక్సభ ఎంపీలని కూడా ఆ రూట్‌లోనా అన్నది చూడాల్సి ఉంది. ఓ పక్కన లోక్సభ ఎంపీలని అయితే విపరీతమైన ప్రెషర్ పెడుతున్నారన్నటువంటిది వాళ్ళు ఆఫ్ ద రికార్డులో చెప్తున్నారు. ఎమ్మెల్యేల మీద కూడా అట్లాగే జరుగుతుందన్న సాక్ష్యం గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం అనుకూల వెబ్సైట్లో బద్వేల్ ఎమ్మెల్యే వెళ్ళిపోతుంది అన్నటువంటి. ఇప్పుడు తాజాగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఊపిరి ఉన్నంత వరకు జగనన్న వెంట నడుస్తానని పార్టీ మారే ఆలోచన లేదని వైఎస్ఆర్ జిల్లా బద్వేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా స్పష్టం చేశారు. ఇటీవల పలు యూట్యూబ్ ఛానల్లో తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన కథనాన్ని ఖండించారు. శుక్రవారం బద్వేల్ ఎన్జీఓ కాలనీలో మీడియాతో మాట్లాడారు. తన భర్త దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్యతో పాటు తన కుటుంబానికి తొలగించి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అనలేని అభిమానం అన్నారు. తన భర్త మరణించిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని ఓదార్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పారు. తన గెలుపు కోసం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కృషి చేశారని, తను సోదరుల భావించి అన్ని రకాలుగా ప్రోత్సహించారని వివరించారు. విజయవాడకు వెళ్తే జగనన్న తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. ఆయన తను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని వివరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మీడియా ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయడం సరికాదన్నారు. పదవి ఉన్నా లేకున్నా తుదిశ్వాస వరకు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతానని పునరుద్ఘాటించారు. అంటే ఏంటి, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఏమన్నా చెప్పారా తెలియాల్సి ఉంది. ఓవరాల్గా అయితే ఇలాగే అప్పుడు కృష్ణయ్య గారు కూడా చెప్పుకొచ్చాడు, తర్వాతన వెళ్ళిపోయాడు. కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి.